ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన బద్ధకస్తుడు. వెంకటాపురం గ్రామంలో జగన్నాథం అనే జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర గుమాస్తాగా కృష్ణశాస్త్రి అనే వ్యక్తి పనిచేసేవాడు. కృష్ణశాస్త్రి చాలా తెలివైనవాడు. అప్పుడప్పుడు జగన్నాథం, కృష్ణశాస్త్రి మధ్య అనేక విషయాల మీద చర్చలు జరుగుతూ ఉండేవి. కావాలనే జమీందారు కృష్ణశాస్త్రితో వాదించి మరీ కొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఒకరోజు ఏదైనా పని తొందరగా అవ్వాలంటే ఎవరికి అప్పగించాలో చెప్పండి కృష్ణశాస్త్రి అన్నాడు జగన్నాథం. అయ్యా, తెలివైన బద్ధకస్తుడికి పని అప్పగించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని చెప్తే ఆ పనిని అతను సులువుగా పూర్తి చేస్తాడు అన్నాడు కృష్ణశాస్త్రి. భలేవాడివయ్యా, బద్ధకస్తుడు అంటూనే సులువుగా పని పూర్తి చేస్తాడని అంటున్నావు. నిరూపించకపోతే నీ ఉద్యోగం పోతుంది, జాగ్రత్త అన్నాడు జగన్నాథం. నాకు కొంత సమయం ఇవ్వండి, తప్పక నిరూపిస్తా అన్నాడు శాస్త్రి. సాయంత్రం వేళ జమీందారు ఇంటి వెనక ఉన్న పూల తోటలోకి వెళ్ళాడు. అక్కడ ముగ్గురు పనివాళ్ళు కుండలతో మొక్కలకి నీరు పోస్తున్నారు. అందులో ఇద్దరు చకచకా పని చేస్తుంటే ఒకడు మాత్రం బద్ధకంగా ఎందుకొచ్చిన పనిరా అన్నట్టుగా పనిచేస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శాస్త్రి, అయ్యా, మీరు సాధారణంగా మంచివాడికి కానీ ఉద్యోగం ఇవ్వరు కదా, అటువంటిది ఒక బద్ధకస్తునికి ఉద్యోగం ఎలా ఇచ్చారు అని అడిగాడు. వాడు నా స్నేహితుడు వెంకటేశం పంపినవాడు. వాడి పేరు వినాయకం. చాలా తెలివైనవాడు. అంటే వాడిని పనిలోకి తీసుకున్నా. కానీ తర్వాత తెలిసింది వాడు వట్టి బద్ధకస్తుడని అన్నాడు జమీందారు. తనకు కావలసిన వాడు వాడే అనుకున్నాడు శాస్త్రి. మరుసటి రోజు ఉదయం జగన్నాథంతో మిగిలిన ఇద్దరు పనివాళ్ళని వేరే పని మీద పక్క ఊరు పంపేలా చేశాడు. వినాయకాన్ని మాత్రం, నువ్వు ఏం చేస్తావో తెలియదు, సాయంత్రానికల్లా మొక్కలకి 2 సార్లు నీళ్లు పోయాలి, లేదా నీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోవచ్చు. ఇది జమీందారు ఆజ్ఞ అని అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్, ఈ మొక్కలన్నీ ముగ్గురం ఉంటేనే తడపలేకపోతున్నాం, నేనొక్కన్నే ఎలా చేయాలి అన్నాడు వినాయకం. ఏం చేస్తావో నీ ఇష్టం, పని మాత్రం పూర్తవ్వాలి అన్నాడు జమీందారు. బద్ధకస్తుడైన వినాయకం కూర్చొని ఆలోచించాడు. కుండలతో తాను ఒక్కడు నీరు పోయడం కష్టం. నీరే వాటి దగ్గరికి వెళ్ళేలా చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. వెంటనే పలుగు పార తీసుకొని చిన్న కాలువ తవ్వాడు. మొక్క నుంచి మొక్కకి పాయలు చేశాడు. తరువాత తీరికగా తెచ్చుకున్న అన్నం తిని ఓ అరగంట నిద్రపోయాడు. ఆ తరువాత తాపీగా నిద్రలేచి బావిలో నీరు తోడుతూ కాలువలో పోయడం మొదలుపెట్టాడు. ఆ నీళ్లు అలా కాలువల నుంచి పాయల ద్వారా ప్రతి మొక్కకి చేరింది. అలా సాయంత్రానికి మొక్కలకు 2 సార్లు నీరు పెట్టాడు. వాడి పనితనం చూసి ఆశ్చర్యపోయాడు జగన్నాథం. శాస్త్రి, నువ్వన్నది నిజం, వీడు తెలివైన బద్ధకస్తుడు అన్నాడు జగన్నాథం. అంతేకాదండి, మీ స్నేహితుడు చెప్పినట్టుగా వీడు తెలివైనవాడు, కానీ బద్ధకం వలన ఇలా ఉండిపోయాడు. వీడు బుర్ర పెడితే ఏ పని అయినా చేయగలడు అనిపిస్తుంది అన్నాడు కృష్ణశాస్త్రి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.